pressures ఉన్నాయి, పొలిటికల్ బాసెస్ ఎవ్వడేం చేయడు when it comes to national security. No one is above the law, not even your bosses. Who is your CEO? Praveen Aditya. Praveen Aditya. Ask Praveen Aditya to come to Mangalgiri. అంటే బంచ్ ఆఫ్ బిజినెస్ మెన్ పట్టుకొచ్చి మా ప్రెషర్ పెడితే లొంగిపోతాం. మీ బాస్కి తెలుసా ఎంత డేంజరస్ గేమ్ ఆడుతున్నాడు అతను? ఇది పీడిఎస్ తాగుద్దా? ఇది ఉగ్రవాదులకి, టెర్రరిస్టులకి హెవెన్. ఇది నేషనల్ సెక్యూరిటీకి మీరు ఒక స్పోజింగ్ యాజ్ ఎ థ్రెట్. నేను ఆఫీస్లో కూడా వస్తానంటే లేదు సార్ 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయాయి? కోర్టు ఉన్నదేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానిక? సీజ్ ద షిప్. ఇఫ్ ఎనీ ప్రెషర్ కమ్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ సీ. ఇది ఒక బ్రహ్మ పదార్థం లాగా. నో వన్ allows me to be here. Ever since I took charge from DPD's chief minister, not even one guy was allowing me to come here. They discouraged me. Please don't, sir. I waited for 6 months. ఒక తప్పు మియర్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ నుంచి రైస్ది కాదు. యు ఆర్ గెట్టింగ్ యూస్ టు స్మగ్లర్స్. స్మగ్లర్ రైస్ తాగుతాడు. మనకు తినడానికి తిండి లేని కోట్ల మంది ఉంటుంటే విదేశాలు ఎలాగెళ్తున్నాయి? మోదీ గవర్నమెంట్కి తెలియకుండా వెళ్తున్నాయా? మోదీ గవర్నమెంట్కి తెలుసని చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ నోరిప్పి మాట్లాడుతున్నారా? జగన్మోహన్ రెడ్డేనా? అదండి, అందుకనే ఆయన నోరు మూయడానికే ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీటింగులు. కొద్ది నిమిషాల్లో నువ్వెందుకు ఇలాంటి ఎక్స్పోజ్ చేస్తున్నావు అని. బీజేపీకి బీజేపీ అజెండా ఉంది, చంద్రబాబు నాయుడు గారికి ఆయన అజెండా ఉంది, జగన్మోహన్ రెడ్డికి ఆయన అజెండా ఉంది. పీపుల్ అజెండా ఎవరికి లేదు. ఇదంతా పొలిటికల్ అజెండా. నడుపుతుంది వారే, చేస్తుంది వారే, డ్రామాలు ఆడుతుంది వారే. ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి. 8 లక్షల కోట్ల విలువైన స్టీల్ ప్లాంట్ మనది, ఆంధ్రులది. ఎవరు అమ్మేశారు? బీజేపీ వాళ్ళు అమ్మారు, కాంగ్రెస్ వాళ్ళు అమ్మారు, టీడీపీ వాళ్ళు అమ్మారు. పవన్ కళ్యాణ్ భాగం కాదా బీజేపీకి? మరి ఎందుకు పవన్ కళ్యాణ్ నోరిప్పట్లేదు స్టీల్ ప్లాంట్ అమ్మొద్దని? ఎందుకు పోరాడట్లేదు? నేను ఒక్కనే ఎందుకు పోరాడుతున్నాను? పోనీ కనీసం మీరు పోరాడుతున్నారు కదా అని వాళ్ళు కోర్టుకైనా కౌంటర్ ఫైల్ చేయమంటే ఎందుకు చేయట్లేదు? అదే రెండో ఎగ్జాంపుల్. ప్రత్యేక హోదా అందరూ ఇస్తామన్నారు, కాంగ్రెస్ వాళ్ళు అన్నారు, బీజేపీ వాళ్ళు అన్నారు, అందరూ తెస్తామన్నారు. చంద్రబాబు నాయుడు అన్నారు, పవన్ కళ్యాణ్ అన్నారు, జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇప్పుడు కనీసం మాకు ప్రత్యేక హోదా కొరకు కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఏమైనా ఆదేశాలు ఇచ్చింది? మీరు ఎందుకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు? కౌంటర్ ఫైల్ చేయండి అని చంద్రబాబు నాయుడు గారికి కౌంటర్ ఫైల్ చేయమని ఇచ్చారు, మోదీ గవర్నమెంట్కి ఇచ్చారు. పవన్ కళ్యాణ్ నేను పార్టీ పెట్టుకుంటే, ఎందుకంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఒకే పార్టీ కనుక, ఒకే గవర్నమెంట్ ఫార్మేషన్ కనుక ఎందుకు ప్రత్యేక హోదా కావాలని అఫీషియల్ గా వారు ఇవ్వట్లేదని బుధవారం 28వ తారీఖుని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 45 నిమిషాలు ఆనరబుల్ జస్టిస్ నరేంద్ర గారు బెంచ్ ముందు మాట్లాడాను. వారు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకు మీకు ప్రత్యేక హోదా కావాలా వద్దా? చంద్రబాబు నాయుడు ఒక లెటర్ రాయండి, మాకు వద్దు అనండి, మేము ఇంకో ప్లాన్ బీకి వెళ్తాం. పవన్ కళ్యాణ్ మాకు ప్రత్యేక హోదా వద్దు అని చెప్పండి. మోదీ గవర్నమెంట్ మేము ఇవ్వము అని చెప్పండి. మాట్లాడట్లేదే. మెయిన్ అంశాలు ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్కి 2 రాష్ట్రం బాగుపడాలంటే ప్రత్యేక హోదా రావాలి, లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ రావాలి, అప్పులు తీరాలి, కంపెనీలు రావాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి. ఇప్పుడు ఇచ్చిన 6 వాగ్దానాలు ఒకటి కూడా నెరవేర్చలేని పరిస్థితి. ప్రత్యేక హోదా వస్తే 6 నెలల్లో మొత్తం సిచ్యువేషన్ మారిపోద్ది ఆంధ్రప్రదేశ్ది. తద్వారా లక్షల కోట్లు ఇన్కమ్. ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్కి ప్రత్యేక హోదా వద్దు? ఎందుకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నోరిప్పి మాట్లాడట్లేదు ప్రత్యేక హోదా కావాలని? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ప్రత్యేక హోదా కావాలని కోర్టుకి కౌంటర్ వేయట్లేదు? పోరాడితేనే కదా వచ్చింది. 1500 మంది బలిదానం అయితేనే కదా తెలంగాణ మనం తెచ్చుకున్నది. మరి ఈరోజు రాజకీయ నాయకులు ఈ గవర్నమెంట్కి ఎందుకు అమ్ముడుపోయారు?